హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. వ్లాగ్ అంటే వ్లాగ్ అని ఏం కాదు. ఇందులో వచ్చేసి నిన్న సండే రోజు మా ఇంట్లో చేసిన స్పెషల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కంటిన్యూ చేసేద్దామండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వీలుంటే కామెంట్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు అనమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 1/2 కిలో మటన్ తీసుకున్నాము. మటన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత 2 స్పూన్ల సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ కారం యాడ్ చేశాను. కారం ఎక్కువగా అనిపించవచ్చు, కానీ ఇది మేము పట్టించిన కారం అనమాట. ఎక్కువ స్పైసీగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. 2 రకాల కారాలు ఉంటాయి. అంటే మామూలు కొంచెం పచ్చళ్ళ కోసం మనం బయట కొనుక్కొచ్చే కారం ఉంటుంది కదా, ఆశీర్వాద్ 3 మ్యాంగోస్, ఇట్లా వాటి కోసం అనేసి ఒకటి యూజ్ చేస్తాను. రెగ్యులర్గా కర్రీస్లోకి వాడే కూర కారం ఒకటి అనమాట. కారం లేని మిరపకాయలు తీసుకొని కొంచెం పెద్దగా ఉంటాయి కదా లావుగా, అవి డైలీ కర్రీలోకి. ఇంకొంచెం చిన్నగా ఉండే మా సైడ్ అయితే తేజ మిరపకాయలు అంటాము. కొంచెం స్పైసీగా ఏదైనా తినాలనిపించినప్పుడు యూజ్ చేసుకోవడానికి అప్పుడప్పుడు అదొక కారం. మొత్తానికి 3 రకాల కారము. మళ్ళీ మేము ఇంతకుముందు ఆంధ్ర వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం కదా మసాలా కారము, సునీత వదిన చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నక్కపల్లిలో. అది కూడా కొంచెం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లో చేపల పులుసు, సాంబార్ అలాంటి వాటిలో వేసుకోవడానికి. మొత్తం 4 రకాల కారాలు ఉంటాయి. రెగ్యులర్గా వాడేది మాత్రం 80% ఇదనమాట. నా చెయ్యి కాలింది నిన్న అని మీకు చెప్పాను కదా, చెయ్యి అంటుకుంది అని గిన్నె. మొత్తం ఇలా నల్లగా అయిపోయింది. బొబ్బ అయితే ఏం రాలేదు, జస్ట్ స్కిన్ ఇట్లా జస్ట్ టచ్ అయ్యి ఇట్లా తీసేసిన వెంటనే సురుక్కు అనింది. అది ఎంత పొడుగేవరో వాత పెట్టినట్టుగా కాలింది. సేమ్ ఇక్కడే కలుపుతాను, ఎందుకంటే మాకు సింకుకి స్టవ్కి పెద్దగా గ్యాప్ ఉండదు, దగ్గరగా ఉంటుంది. వీడియో షూట్ చేసుకోవాలంటే ఇంకా ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవాలన్నమాట. అందుకనేసి నాకు పక్కన స్టవ్ పైన ఇంకోటి ఏంటంటే, ఈ లెఫ్ట్ సైడే మనకి పెద్ద బర్నర్ వస్తుంది, జంబో బర్నర్ వస్తుంది 4 బర్నర్ స్టవ్కి. దీని మీద తొందరగా అవుతాయి వంటలు ఏదైనా. అక్కడ ఒక పక్కన చేసుకుంటూ ఇక్కడ ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ కావాల్సినవన్నీ వీడియో షూట్ చేసుకుంటూ ఉంటాం కదా. సడన్గా అది అవుతూ ఉంటే చెయ్యి మిస్టేక్లో మనం కొంచెం ఆదమర్చి ఏమన్నా ఉండి జస్ట్ ఇట్లా తగిలిచ్చామంటే చాలు, ఇంకా వేడిగా ఉన్న గిన్నెలు అంటుకుపోతాయి. అందుకే నాకు రైట్ హ్యాండ్కి ఎక్కువ చేతులు కాలిన మరకలు, నూనె పడిన ఉంటూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ కోసం అయితే అంతా మ్యారినేట్ చేసి పెట్టేశాను. చాలా టైం ఉండే, అందుకే కాసేపు మ్యారినేట్ చేద్దామని పెట్టాను. లేదంటే మామూలుగా ఎప్పుడైనా పచ్చి మటన్, చికెన్ అలాగే వేసి వండుతాను. చెప్పాను కదా దీంట్లో ఏమేమి వేసానని. కొద్దిగా నిమ్మరసం పిండాను, ఉప్పు, కారము, పసుపు వేశాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నిమ్మకాయ పిండి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి అనమాట. టేస్ట్ మాత్రం మ్యారినేట్ చేసిన దానికి చేయని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఒకసారి ట్రై చేయండి. అది బిర్యానీ కానివ్వండి, మామూలుగా మ్యారినేట్ చేసిన మసాలా బాగా పట్టి ముక్క మంచి టేస్టీగా ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది కూడా, ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదనమాట. ఇంకా మటన్ వండుతున్నాం కదా, దీవెనకి బగారా రైస్ కావాలి అంటే బగారా రైస్ కూడా చేసాము. మొన్న 2 kgs బాస్మతి రైస్ తీసుకొస్తే దాంట్లో 1 గ్లాస్ బియ్యం అయితే ఇంకా ఉన్నాయన్నమాట. చందు అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు చికెన్ దమ్ బిర్యానీ, అలాగే పన్నీర్ బిర్యానీ చేసాము. సునీత వదిన తిననంటే ఇంకా దాంట్లోనే 2 kgs వండలేదు, మొత్తము 1 గ్లాస్ బియ్యం అయితే పక్కన పెట్టేశాను. అదే సరిపోయింది. ఇంకా నెక్స్ట్ డే కూడా మిగిలిందనమాట. ఆ గ్లాస్ బియ్యంలో కొంచెం నార్మల్ రైస్ మన ఇంట్లో వండుకునేవి మిక్స్ చేసి నేను బగారా రైస్ చేశాను ఈరోజు. కర్రీ కోసం ఆనియన్స్ చిన్నగా కట్ చేశాను. 2 పెద్ద సైజు ఆనియన్స్, 1 బగారా రైస్కి పొడవుగా కట్ చేశాను. ఇంకా పచ్చిమిర్చి కూడా అలాగే కట్ చేశాను. నెక్స్ట్ బగారా రైస్లోకి క్యారెట్ కూడా ఒకటి కట్ చేసి పక్కన పెట్టేశాను. కాంబినేషన్ ఎప్పుడు మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి ఫేమస్ కూడాను, మటన్ కర్రీ బగారా రైస్. సింపుల్. ఇంతకుముందు దీన్నే బిర్యానీ అనుకునేది ఫంక్షన్లలో చిన్నప్పుడు పెట్టినప్పుడు. దీంట్లో మీల్ మేకరు, ఆలు, పచ్చి బఠానీ అంటే ఎండు బఠానీలు నానబెట్టి ఉడకబెట్టి వేసేవాళ్ళు అప్పుడు బగారా రైస్లో. ఇదే బిర్యానీ అనుకునేది నా చిన్నప్పుడు నేను. కాకపోతే ఆ టేస్ట్ మళ్ళీ రాదు, ఊరికనే తినేసేయచ్చు కర్రీ లేకపోయినా, అంత బాగా చేసేవాళ్ళు అనమాట. చాలా బాగుండేది. ఇప్పుడైతే నేను ఎలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తాము, టైంను బట్టి. టైం లేని దాన్ని బట్టి ఒక్కోసారి గిన్నెలో వండడం, టైం లేకపోతే ఫాస్ట్గా కుక్కర్లో అయిపోతుంది, కుక్కర్లో వేయడం, ఒకసారి మసాలా మిక్స్ చేసి పెట్టడం, ఒకసారి నార్మల్గా మటన్ అంతా మగ్గిచ్చేసి తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవడం, ఒకసారి పెరుగు వేస్తాను, ఒక్కోసారి వేయను. ఇంకా మన టైంని మూడుని బట్టి అనమాట. ఇంకా వీడియో కోసం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్పెషలే చేయాలి. రెగ్యులర్గా చేస్తే అందరికీ తెలుసు కాబట్టి. చాలామంది ఇంకా రెగ్యులర్ వంటలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే ఇంట్లో చేసుకునే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి
ఒక చిన్న ఇంగ్రీడియంట్స్ ఏదైనా యాడ్ చేసినా, ఏదైనా వేయకుండా మిస్ అయినా సరే టేస్ట్ డిఫరెంట్ అంటే ఖచ్చితంగా మనకి డిఫరెంట్ తెలుస్తుంది అనమాట. ఆ ఫ్లేవరు, టేస్ట్ అవన్నీ. నేనైతే ఈరోజు ఇలా చేశాను. ముందే మటన్ 1/2 అవర్ అయిపోయింది నానబెట్టేసి. ఇలా బియ్యం కూడా మార్నింగే కడిగి నానబెట్టేసాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి నాకు ఏదైనా పని చేయాలంటే అది గుర్తు రాగానే వెంటనే ఆ పని చేసేస్తాను. ఇంకేదైనా ఉంటే మాత్రము టిఫిన్కి ఏదైనా నానబెట్టాలన్నా మార్నింగే నానబెట్టేస్తాను. బియ్యం ఆల్రెడీ ఇంట్లో లేకపోతే తీసుకురావాలంటే కొంచెం, కానీ ఇంట్లో ఉంటే మాత్రం వెంటనే గుర్తు రాగానే ఫస్ట్ వెళ్ళి బియ్యం కడిగేసి నీట్గా కడిగి పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే రైస్ బాగా అవుతుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి కర్రీ కట్ చేశాను కదా, ఒక చిన్న క్యారెట్ అలాగే ఆనియన్ తీసుకున్నాను. ఇదైతే బగారా రైస్ కోసం ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి అయితే సన్నగా పొడవుగా కట్ చేసేసుకున్నాము. మీరు ఎలా చేస్తారు ఈ రైస్ని? కొంచెం ధనియాల పొడి, టమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే అలా చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసుకుంటాము. కొంతమంది పిల్లలకి లవంగాలు, ఇలాచి అంతా వస్తే తినరు కాబట్టి గరం మసాలా పొడి కూడా వేసుకుంటారు తాలింపులో. నేను చాలామందిని గమనించాను. వాటర్ మనకి మరిగేటప్పుడు దాంట్లో యాడ్ చేసుకుంటే సేమ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట మనకి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఆయిల్లో కొంచెం మగ్గుతాయి కాబట్టి సరిపోతుంది. ఇలా ఉన్నా ఎక్కువ ఆనియన్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఆనియన్స్ వేస్తే ఏంటంటే స్వీట్నెస్ వస్తుంది అనమాట మనకి, రైస్ కానీ కర్రీ కానీ. ఒకవేళ ఆనియన్స్ ఎక్కువగా వేసాము అనుకుంటే దానికి తగ్గట్టుగా మసాలాలు, కారం యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేసి కారం తక్కువ వేస్తే తీయగా ఉంటుంది అనమాట. అలా చాలామంది ఇష్టపడరు, మాకు కూడా అంత నచ్చదు. కొంచెం ఎక్కువ వేసిన గ్రేవీ కోసం, మనకి కర్రీ క్వాంటిటీ కోసం వేసినా సరే సరిపడ ఉప్పు కారాలు వేస్తేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకా మొత్తానికైతే అన్నీ కట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ మా వాళ్ళు అయితే సరుకులు తీసుకొచ్చారనమాట, ఇంట్లోకి కావాల్సినవి. షూటింగ్స్కి అటు ఇటు వెళ్ళడం వల్ల ఇంకా కుదరలేదు, అవ్వలేదన్నమాట. ఇంకా ఇంట్లోకి ప్రస్తుతానికి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి అంటే రెగ్యులర్గా వాడే ఈ సోప్స్, ఆయిల్, టీ పొడి, పంచదార, పేస్టు అవన్నమాట. దోశకైతే మనకి మామూలుగా నేను ఇంట్లోనే లాస్ట్ సమ్మర్లో తీసుకొచ్చింది అమ్మ పంపించిన నాటు కందిపప్పు, ఇంకా మేము ఖమ్మంలో తీసుకున్నాము మనకి ఇక్కడ మిల్లులోనే డైరెక్ట్గా. మినప్పప్పు ఒక 4 కేజీలు, కందిపప్పు ఒక 4 కేజీలు అలా తీసుకొచ్చాను. అవే వచ్చాయన్నమాట ఇన్ని రోజులు. ఇంకా కొంచెం కొంచెంగా ఉన్నాయి. మళ్ళీ సడన్గా ఏదన్నా అవసరమైనా మళ్ళీ దీవెన ఫంక్షన్ అప్పుడు కూడా కొన్ని తీసుకొచ్చామన్నమాట. ఒక 2500 అయినాయి అప్పుడు, అంటే ఆ 4 రోజుల వరకు కావాల్సినవి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇంకా సంక్రాంతికి డబ్బాలు అవి ఇవేమీ క్లీన్ చేయలేదు నేను. నిన్ననే చెప్పాను కదా, నిన్న మొన్న వ్లాగ్లో. ఆల్రెడీ నేను అంటే పోసేటప్పుడే మొత్తం అన్నీ క్లీన్ చేయించుకుంటాను ఒకరోజు ముందే. అంటే తోమిచ్చేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాటిలో డైరెక్ట్ వేసేస్తాను. ఆ సెల్ఫ్ ఒకటి తూడ్చేసి పెట్టేస్తాను. కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అంటే ఇయర్లీ వన్స్ చేస్తాను. పైన తీయడం, దులపడం, మళ్ళీ తడి క్లాత్తో తూడవడం, మళ్ళీ డబ్బాలు ఎప్పటికప్పుడు అయిపోతే 1 మంత్కి ఒకసారి అవన్నీ తోమించుకోవడం, పప్పులు ఉప్పులు వేసే మళ్ళీ బూజు రాకుండా, లేదంటే పురుగులు అవి పట్టకుండా చేస్తూ ఉంటాం కాబట్టి మనం రెగ్యులర్గా దాన్ని ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉంటాం కాబట్టి పెద్దగా ఏమి డస్ట్ అలాంటిది ఏమి ఉండదు, జిడ్డు. వంట అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తినేసి ఆ తర్వాత కాసేపు రిలాక్స్ అయిన తర్వాత సాయంత్రం నేను మా దీవెన్ బాబు కలిసి సరుకులన్నీ సర్దేశాము. ఈసారి స్పెషల్ ఏంటంటే దీవెనే మొత్తం అన్నీ రాశాడనమాట. నేను చెప్తూ ఉంటే అన్నీ రాశాడు. ఎలా అంటే తెలుగులో కాదు, ఇంగ్లీష్లో అనమాట. మొత్తం అంటే రోమన్ తెలుగు ఉంటుంది కదా, దాంట్లో రాశాడు. మనం మామూలుగా టెక్స్ట్ చేస్తాం కదా మెసేజ్ వాట్సాప్లో అలాగా వాళ్ళ నాన్నతో వెళ్ళేసి మొత్తం అన్నీ తీసుకొచ్చేసాడు. తీయడంలో అవన్నీ సర్దడంలో కూడా నాకు ప్రతిసారి హెల్ప్ చేస్తాడు. ఇంట్రెస్ట్ అనమాట ఫస్ట్ నుంచి కూడాను. కిచెన్లోకి ఏదన్నా కావాలన్నా, ఏమైనా బయటకు వెళ్ళి తీసుకురావాలన్నా, పాలు, పెరుగు, ఫ్రిడ్జ్లో ఏదన్నా ఉన్నా అందివ్వాలన్నా టక్కున వాడికి తెలిసిపోతుంది అనమాట ఎక్కడ ఏమున్నాయి అనేది. మొత్తానికైతే కర్రీ స్టార్ట్ చేసేసాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కాసేపు మగ్గించుకున్నాను. ఇప్పుడు నేను కలిపేసి ఆడ పెట్టాను కదా, మళ్ళీ వచ్చి మళ్ళీ మా దీవెన కలుపుతున్నాడు చూడండి. లెఫ్ట్ హ్యాండర్ వాడు, లెఫ్ట్ హ్యాండ్తోనే వస్తుంది. స్టవ్ అంటే మళ్ళీ భయం, కాలుతుందేమో, మీద పడుతుందేమో, నూనె వేడిగా ఉంటుందేమో అని భయం, కానీ ఇంట్రెస్ట్. చూడండి ప్రస్తుతానికైతే ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. బియ్యం కూడా నానబెట్టి పెట్టాను కదా. మేము వాడేదైతే కిలో 120 రూపీస్ ఉంటుంది బాస్మతి రైస్.
మనకు కొంచెం వైట్గా ఉంటే మాత్రం అవి కొత్త బియ్యము, లేదంటే ఒకసారి వండితే ఎక్స్పీరియన్స్ వస్తుంది, అడిగినా చెప్తారనమాట. మనకి రైస్ బాగుంటేనే బిర్యానీ కానీ పలావ్ కానీ ఇలా బగారా రైస్ కానీ ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటను కావాలంటే దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మటన్లోకి అంత బాగోదు పెరుగు, చికెన్లోకి అయితే చాలా బాగుంటుంది. ఎలాగో చికెన్ తింటే కొంచెం వేడి కూడా చేస్తుంది అంటారు కాబట్టి హీట్ చేయకుండా కూడా పెరుగు వేసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి. 1 కప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు. గ్రేవీ లాగా ఇలాంటి ఏదైనా మసాలా రైస్ ఇలా చేసుకున్నప్పుడు బగారా లాంటిది వాటిలోకి అయితే బాగుంటుంది. తప్పకుండా నచ్చితే ట్రై చేయండి. ఇలా చేసిన తర్వాత గిన్నెలో కానీ ప్లేట్లో కానీ కలిపిన తర్వాత చిన్నప్పుడు మా అమ్మ దాంట్లో నీళ్లు పోసి ఉంచేదనమాట. నాకు అది కూడా అలవాటు. ఏ గిన్నెలో అయితే మసాలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నామో దాంట్లోనే చేపలకైనా చికెన్ మటన్కైనా మళ్ళీ నీళ్లు పోసేసి, లేదంటే చింతపండు వాడే రెసిపీస్ అయితే చింతపండు రసం దాంట్లోనే వేసి ఇలా పిసికేసి పోసేది. నాకు కూడా అదే అలవాటు. ఇంకా దాంట్లోనే వేసేసి 1 గ్లాస్ వాటర్ వేసి పెట్టేసాను ఎండిపోకుండా గిన్నె. ఇంకా అదే వాటర్ మనం మటన్ ఎలాగా కుక్ అవ్వాలి కాబట్టి యూజ్ అవుతుంది అనేసి. మీరు ఎలా చేస్తారు మటన్ తప్పకుండా కామెంట్ చేయండి. నేను దేంట్లో కూడా టమాటో వేయను. మటన్లో టమాటో వేస్తే అస్సలు బాగోదు, ఆ టేస్టే చేంజ్ అవుతుంది నాకు తెలిసి. అసలు నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ తినలేదు కూడా మటన్లో టమాటో అవి వేయడము. మటన్ టేస్టే పోతుంది కాబట్టి మాకు అనిపిస్తుంది అలాగా, నచ్చదు. ఎప్పుడైనా ఒకసారి చికెన్లో వేస్తాం కానీ మటన్లో చాలా తక్కువ. నాన్ వెజ్లోనే చాలా తక్కువ. కొంతమంది చేపల పులుసులు వేస్తారు అంతే, 1, 2, అది కూడా ఎక్కువ కాదు. రియల్ ఫ్లేవర్ పోతుంది అనమాట టేస్ట్ అలాగా. నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్. దీంట్లో లవంగాలు, 1 ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క. ఎక్కువ మసాలాలు యూజ్ చేయట్లేదు. నేను బిర్యానీలో కూడా ఎక్కువగా వేయను, గరం మసాలా కూడా వాడను, జస్ట్ ఫ్లేవర్ కోసమేమో కాబట్టి కొద్దిగా వేయచ్చు. 5-6 ఇలాచీలు, 5-6 లవంగాలు, ఇంత పెద్ద దాల్చిన చెక్క, ఎక్కువ మసాలాలు వేస్తే మనం రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ కోసం చెయ్యాలి, అలాగే తినాలి కాబట్టి తప్పదు కాబట్టి ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకైతే ఓకే. కాకపోతే రెగ్యులర్గా తింటాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవడం బెటరు. పిల్లలు కూడా ఉన్నారు, ఏజ్ కూడా పెద్దగా అవుతుంది కాబట్టి కొంచెం తినే టైంలో తిన్నాము. ఇంకొంచెం ఏజ్ అంటే పెరిగే కొద్దీ కొంచెం ఫుడ్డు అలాగే మసాలాలంతా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం క్యారెట్ కూడా వేసేసుకొని ఆ తర్వాత పుదీనా వేసేసుకున్నాము. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి నెక్స్ట్ దీంట్లోనే మనకు కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని అది బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేయడం. ఇదైతే నేను చేసే ప్రాసెస్ అనమాట. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను స్టార్టింగ్లో ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత వేయడం మర్చిపోయాను. 1 స్పూన్ అయితే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇంకా హాట్ వాటర్ కాబట్టి తొందరగానే పచ్చివాసన లేకుండానే ఉంటుంది, దాంతో మరుగుతుంది కాబట్టి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇంకా పచ్చి బఠానీ కానీ ఎండు బఠానీ నానబెట్టి కానీ వేసుకోవచ్చు. కొంతమంది ఆలు ఇవి కూడా వేసుకుంటారు. అది ఎవరి టేస్ట్ని బట్టి ఇంకా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడమే. నేనైతే 1 గ్లాస్కి 1.5 గ్లాసున్నర నీళ్ళు వేస్తాను. బియ్యం బాగా నానినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. నేను దాదాపుగా 2 అవర్స్ నానబెట్టేశాను అనమాట. మార్నింగ్ ఎప్పుడో పెట్టా అని చెప్పాను కదా, ఎక్కువగా నానాయి కాబట్టి అలాంటప్పుడు కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవాలి. మామూలు కడాయిల్లోకి ఏమో వుడెన్ స్పూన్ దొరుకుతుంది. నాన్ స్టిక్ వండినప్పుడేమో ఆ స్పూన్లు ఎక్కడోని అసలు గరిటెలు దొరకవు, స్టీలు పెట్టాల్సి వస్తుంది. అందుకే భయంగా కలుపుతున్నాను పైన. ఎట్లాగో ఒక ఆయిల్లో మగ్గుతున్నాయి కదా అనేసి ఎక్కువగా అయితే మిక్స్ చేయలేదు. ఆ తర్వాత వాటర్ యాడ్ చేశాను. నార్మల్గా నేను బియ్యం ఎంత వేసానో దానికి సరిపడా నాకు కొంచెం అంటే వంట మీద కొంచెం అవగాహన ఉంటే తెలుస్తుంది అనమాట. మనం కొలిచి పోసుకోపోయినా కళ్ళతో చూసే తెలుస్తుంది. అందుకే నేను అందాజగా వేసేస్తాను. ఫస్ట్ కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకే కొంచెం వాటర్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను చెప్పాను కదా, ఇప్పుడైతే యాడ్ చేశాను అనమాట. కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత నేను మిగిలిన వాటర్ యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ మటన్లో కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇదనమాట మేము సండే రోజు చేసిన రెసిపీస్. నెక్స్ట్ నైట్ వచ్చేసి రాగి సంగటి చేసుకున్నాము. మా దీవెన్ బాబుకి నా కోసం అనేసి చేశాను అనమాట. కొంచెము దీవెనకి వాళ్ళ నాన్నకేమో మామూలుగా వైట్ రైస్ వండేసాను. కొంచెం మటన్ కర్రీ ఉంది, మళ్ళీ కొంచెం
నైట్కి వేరే కర్రీ చేసేసాను. ఇంకా నాన్ వెజ్ ఏం చేయలేదన్నమాట. అది కొంచెం ఉంది, వేరే కర్రీ కొంచెం చేసేసుకొని ఇంకా ఆ రోజు అయితే అయిపోయింది. ఇంకా మార్నింగే కొంచెం మనం లేట్గా లేచినప్పుడు టిఫిన్ లేట్గా, లంచ్ లేట్గా అవుతుంది. డిన్నర్ తొందరగా తినాలి, ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కాబట్టి తొందరగా లేగాల్సి వస్తుంది, తొందరగా తినాలి. ఇంకా మధ్యాహ్నం తిన్నదే కొంచెం డైజెషన్ అవ్వదు కదా, అందుకోసమే లైట్గా తినేసి పడుకుంటాము. అందుకే పెద్దగా ఏం వండాలని ఏమి ఉండదు. ఇంతకుముందు నైటే కొంచెం మంచిగా తినాలనిపించేది, ఇప్పుడు అలా కాదు. మొత్తానికైతే అయిపోయింది. ఎక్కువగా మనం ఎంత రైస్ని కదిలించకుండా ఉంటామో బాస్మతి రైస్ అంత బాగా అవుతుంది అనమాట. మటన్ కూడా మొత్తం అంతా తాలింపులో వేసేసి పెట్టేసాం కదా, ముందే మ్యారినేట్ చేసాము, అదే చక్కగా ఉడికిపోతున్నాయి. ఇంకా వేరే బర్నర్ మీదకి రైస్ షిఫ్ట్ చేసుకొని పెద్ద బర్నర్ మీదకి మటన్ తీసుకున్నాను. 50-60% అయితే మటన్ ఇక్కడే ఉడికిపోయింది. మనం ఇందాక గిన్నెలో వాటర్ వేసుకొని పెట్టుకున్నామని చెప్పాం కదా, ఇప్పుడు ఆ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది టేస్ట్ అయితే చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా నేను వేసిన అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, ఎందుకంటే 1/2 కిలో మటన్కి సరిపోతుంది. కారం లేనిదైతే కొంచెం స్పైసీ తక్కువ ఉన్నది. 3 స్పూన్స్, 2 స్పూన్స్ సాల్ట్, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని దాంట్లోనే 1 స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ముక్క కూడా అక్కడికే మెత్తబడుతుంది అనమాట, సాఫ్ట్గా అవుతుంది. కొద్దిగా పులుసు మరిగేటప్పుడు పుదీనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఎక్కువగా వేయొద్దు. నెక్స్ట్ ఇంకా అది కాసేపు ఉడికి దగ్గర పడేంత వరకు మనం అన్నంలోకి కావాల్సినవి ఆనియన్స్, నిమ్మకాయ ఇవి తింటే కొంచెం ఫుడ్ నాన్ వెజ్ కదా, డైజెషన్ కూడా మనకి ఈజీగా అవుతుంది అనమాట. అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం కొత్త ఉల్లిపాయలు వస్తున్నాయి. పాతవి తీసుకుంటేనేమో ఎక్కువ మొలకలు వచ్చేస్తున్నాయి అనమాట. కొత్తవేమో తొందరగా ఇట్లా లోపల పాచిపోయినట్టుగా తొందరగా పాడైపోతున్నాయి. ఆరనివ్వకుండానే తీసుకొస్తున్నారు అనుకుంటా. ఇవి పచ్చి ఉల్లిపాయలు, చూడండి చేతుల్లోనే జిగురుగా ఉండి జారిపోతుంది కట్ చేస్తుంటేనే. మొత్తానికైతే వంట అయితే రెడీ అయిపోయింది, పక్కన రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఆ పని అవుతూ ఉంటే దానికి ఏం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇంక ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఈవినింగ్ చేసే వీడియోస్, ఇంకా మన వెజ్ ఛానల్లో అయితే క్యారెట్ హల్వా చేసాము. మనకి ఢిల్లీ క్యారెట్స్ ఉంటాయి కదా, వాటితోటి హల్వా చేసాము. చాలా సింపుల్ ప్రాసెస్లో, టేస్ట్ మాత్రం అమృతంలాగా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఇష్టం ఉన్న వాళ్ళకి, చూసి ట్రై చేయాలనుకుంటే. దాంట్లో ఆవు నెయ్యి, నెక్స్ట్ చిక్కటి పాలు వేసేసి చేసుకున్నాము. రెసిపీ కావాలనుకుంటే 2 o'clock వస్తుంది MDTV వెజ్ ఫుడ్ ఛానల్లో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. కర్రీ అయితే ఉడికిపోయిందండి. మనం వేసిన వాటర్ అయితే ఆఫ్ అయిపోయిందనమాట. ఇంకొక 5 minutes అలాగా ఉడికితే సరిపోతుంది, ఎందుకంటే మటన్ కాబట్టి దాంట్లో ఫ్యాట్ ఉంటుంది కదా. మనం దగ్గర చేస్తే ఇంకా ఈ చలికి ఇంకా దగ్గరగా అయిపోతుంది అనమాట కర్రీ. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసామంటే ఇంకా దగ్గరికి అయిపోతుంది. అందులో మనం చేసింది బగారా రైస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. అది ఇది రెండు కొంచెం గుంజుకోవడానికి. వేడివేడి అన్నం పెట్టుకున్నాం అనుకోండి, అంత అతుక్కున్నట్టుగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా పలావ్ కానీ బిర్యానీ రైస్ లాంటివి చేసినప్పుడు రైస్ మొత్తం పూర్తిగా కుక్ అయిపోయి మనకి ఆ గంజి మొత్తం గుంజుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి ఇట్లా పైది కిందికి, కిందిది పైకి మిక్స్ చేసుకొని అలా మూత పెట్టేసి ఉంచితే ఒక 5 minutes ఆ రైస్ పొడి పొడిగా వస్తుంది. లేదంటే మనం ఇట్లా రెగ్యులర్గా అంటే అన్నం వండుతాం కదా, ఇట్లా ఉండలు ఉండలుగా వస్తుంది అనమాట. రైస్ కూడా చక్కగా అయిపోయింది. ఎప్పుడైతే పైన రైస్ అలాగా పువ్వులాగా విచ్చుకున్నట్టుగా ఇట్లా మెలి తిరిగినట్టుగా ఉంటుందో అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు. మనం దాన్ని చూసి గుర్తుపట్టవచ్చు రైస్ ఎలా వచ్చింది ఏంటి అనేది. ఫైనల్గా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మా దీవెన ఎక్కువగా తినడు మటను, వాడికి అంత ఇష్టం ఉండదు. కాకపోతే హెల్త్కి కొంచెం మంచిది కదా అనేసి కొంచెం బోన్లెస్ పీసెస్ ఉంటే అవే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము. కాకపోతే వాడికి చికెనే ఎక్కువ ఇష్టము. ఇది ఇక్కడే తినము, కాకపోతే మళ్ళీ అక్కడ వరకు రింగ్ లైట్ తీసుకెళ్ళాలి, లైటింగ్ సరిగ్గా ఉండదు అనేసి వంట అవ్వంగానే ఫస్ట్ వీడియోకి మనకి థంబ్నెయిల్కి కావాల్సింది తీసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఇక్కడ కొంచెం తీసేసి చూపిస్తాము. తర్వాత వెళ్ళి ఇంకా కూర్చొని తినేసామన్నమాట. అక్కడితోటి లంచ్ అయితే అయిపోయింది.
ఇక్కడ వచ్చినంత క్లారిటీగా కొంచెం రింగ్లెట్ దూరంగా ఉంటే రాదు. అందుకే ఎప్పుడు రెసిపీ చేసినా సరే ఇక్కడ కొంచెం ప్లేట్లో తీసేసిన తర్వాత నెక్స్ట్ తినేస్తాము. బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది, చికెన్ కూడా అయిపోయింది. సారీ, చికెన్ కాదు, మటన్. అలవాట్లో పొరపాటు, చికెన్ వండి చికెన్ వస్తుంది. మటన్ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు వడ్డీ చేసేసుకొని టేస్ట్ అయితే చేసేస్తారనమాట మా వారు. అది మీరేం స్పెషల్ చేశారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మన మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. నాన్ వెజ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, చెయ్యాలి ఇంకా. ఇది వ్లాగ్ కదా అనేసి దీంట్లో షేర్ చేశాను. నెక్స్ట్ ఓన్లీ రెసిపీస్ మాత్రం చేసినప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వెజ్ ఛానల్ అయితే డైలీ ఏదో ఒకటి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి, చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. టేస్ట్ అయితే చాలా బాగుందంట. ఇక్కడ వచ్చేసి క్యారెట్ హల్వా చేయడానికి అన్నీ తీసి పక్కన పెట్టేశాను. నేనేమో అవి కొంచెం కూల్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో తీసాను పెడితే మా దీవెన వచ్చి వాటిని చెక్కులు తీసేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ పాలు అయితే తీసుకొచ్చారు. ఇంకా పాలన్నీ కాగబెట్టేసి నెక్స్ట్ హల్వాలో కావాల్సిన ఒక ప్యాకెట్ అలా ఓపెన్ చేసి ఉంచాను. అవి కూడా బాగా చల్లగా ఉన్నాయి కదా, పక్కన పెట్టేసి నెక్స్ట్ రాగి సంగటి చేశాను చెప్పాను కదా. ఒక పిరికడైతే రైస్ తీసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసి దాంట్లో రైస్ ఉడికిచ్చేసిన తర్వాత రాగి పిండి వేసి చేశాను. అది కూడా వీడియో షేర్ చేశాను చూడండి, చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా రైస్ లేకుండా కూడా తినొచ్చు, కానీ ఓన్లీ పిండి అట్లా బ్లాక్గా ఉంటే దీవెన ఎక్కువ తినడు. అందుకే నేను కొంచెం రైస్ యాడ్ చేసి అన్నం వండేసి దాంట్లో రాగి పిండి వేసి చేశాను. లేదంటే నార్మల్ వాటర్లోనే రాగి పిండి వేసుకొని అచ్చం పిండితోటి కూడా మనం రాగి ముద్ద అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోండి. ఇంకా అది మీ ఇష్టం, ఇంట్రెస్ట్. అలా తినే వాళ్ళైతే అలా తినొచ్చు, లేదంటే ఇలాగైనా ట్రై చేయండి.